హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అంతా సూపర్ సవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో. చాలామంది నన్ను అడిగేది ఏంటి అంటే, మేడం రెసిపీస్ చెప్పండి, మధ్యాహ్నం డైట్ ప్లాన్ చెప్పండి, మధ్యాహ్నం ఏం తినాలో చెప్పండి. ఇదే ఎక్కువ అడుగుతారనమాట. హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు మీరు ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలనేది ఫుల్ రెసిపీస్ చాలా మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి చూడండి. మీరు మధ్యాహ్నం ఏం తినాలి, రైసే తిన్నట్లయితే మీరు అంత మంచిగా అయితే వెయిట్ లాస్ అవ్వరండి. కాబట్టి మంచిగా మాకు హై ప్రోటీన్, హై ఫైబర్ ఉండి లో క్యాలరీలో ఉండే ఫుడ్ నేను చాలా వీడియోస్ పెట్టున్నాను. ఒక్కసారి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి. ఇవాళ అయితే మంచిగా మీకు వెయిట్ లాస్ ప్రోటీన్ ఫైబర్ దోశ అండి, జొన్న దోశ ఎలా చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి మొత్తం చూపిస్తాను. అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలంటే కాల్ చేయండి, ఓకేనా? మీకు హోమ్ డెలివరీ అవుతుంది, కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. జొన్నలు ఉంటాయి కదండి, జొన్నలు వచ్చేసి ఒక 2 గ్లాసెస్, చిన్న గ్లాసేనండి ఇది, అంటే ఒక టీ తాగే గ్లాస్ అనుకోవచ్చు. తర్వాత అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ మినపప్పు, కొన్ని పచ్చిపప్పు, కొన్ని మెంతులండి వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇది ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట. మంచిగా ఎక్కువసేపు నానాలి. తర్వాత లేచాక నేనైతే ఎలా వేసుకున్నానో మీకు చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేచాక మిక్సీ పట్టేశానండి. ఇది నాకు 3 డేస్కి వస్తుంది, అంటే 6 దోశలు అవుతాయి. రోజుకి నేను 2 దోశలు చొప్పునే తింటాను. నాకు 6 దోశలు అవుతాయి. నేను పులవ పెట్టుకున్నానండి పక్కన, అంటే ఉదయాన్నే రుబ్బేసి పక్కన పెట్టి, ఇది ఈవినింగ్ అనమాట. చూడండి ఎంత మంచిగా పులిసింది. మనకి ఇలా పులిస్తే బాగుంటాయండి దోశలు, మంచిగా వస్తాయి అనమాట. దీంట్లో వచ్చేసి నేను 1 స్పూన్ యాక్టివ్ ఫైబర్ కలుపుకున్నాను. మీరు 2 స్పూన్స్ అయినా కలుపుకోవచ్చు అండి. ఎందుకంటే యాక్టివ్ ఫైబర్ మీకు మంచిగా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నేను చపాతీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ యాక్టివ్ ఫైబర్ కంపల్సరీ మిక్స్ చేసుకుంటాను. ఎఫ్రెష్లో అయితే కంపల్సరీ డైలీ 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే తీసుకుంటాను అనమాట. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకొని దోశలాగా వేసుకోవడమేనండి. మీరు మామూలు దోశలు తింటే ఎలా ఉంటుందో ఇది సేమ్ అలాగే ఉంటాయి, కానీ మంచిగా వెయిట్ లాస్ అవుతారు. మీరు ఎవరైతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉదయం సాయంత్రం షేక్ తాగుతున్నారు, మధ్యాహ్నం చక్కగా ఈ దోశలు తీసుకోండి, మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. ఈ దోశలు ఒక్క రోజు అంటే ఇవే రోజు తీసుకోమని కాదు, మన దగ్గర చాలా రెసిపీస్ ఉన్నాయి, వీడియోస్ చూడండి. డైలీ ఒక రెసిపీ చేసుకొని తినండి, ఓకేనా? ఇవాళ దోశలు, రేపు కొర్రల దోశలు, కొర్రలు ఉప్మా, కొర్రల కిచిడి, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఓట్స్ కిచిడి, ఆ రెసిపీస్లో మీకు నచ్చినవి చేసుకొని తినండి, మంచిగా వెయిట్ లాస్ అవుతారండి. ఇదైతే చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. మీకు చట్నీతో కానీ, కర్రీస్తో కానీ, రోటి పచ్చళ్ళతో కానీ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఉట్టి దోశలు కాకుండా దీంతో పాటు మీరు ఫైబర్ కూడా యాడ్ చేసుకోండి. కీరా కానీ, క్యారెట్ కానీ, ఏదైనా ఫ్రూట్ కానీ, కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోండి. ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ. ఇవాళ నేను ఎగ్స్ తినను కాబట్టి పన్నీర్ పెట్టుకున్నాను అనమాట. అలా చికెన్ కానీ మీకు నచ్చింది యాడ్ చేసేసుకొని తిన్నారు అంటే మంచిగా కాప్స్, ప్రోటీన్, ఫైబర్ సమపాలల్లో అందుతుంది. మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. బ్యాలెన్స్ మీల్ తిన్నట్టు కూడా ఉంటుందన్నమాట. సేమ్ టైం టేస్టీగా కూడా తిన్నట్టు ఉంటుంది. ఇలాంటి మంచి డైట్ ప్లాన్స్తో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి, మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. చక్కగా మీకు కస్టమర్ ఐడి ఇచ్చి నేను గైడ్ చేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్.